ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. అయితే ఆయన అడిగి మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ అయితే బహుశా ఇప్పుడు పవర్ స్టార్ అనకూడదు, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు అన్నదమ్ముల మధ్య అన్ని రంగాల్లో అసలు వ్యత్యాసం ఉందా? వీళ్ళిద్దరి మధ్య కామన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? రాజకీయాలు కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఏదైనా సరే. మరి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఇక్కడ చూసుకుంటేనేమో అన్న మెగాస్టార్ సినిమాల్లో అగ్రనాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే అన్నదమ్ములు అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం కానీ, వీళ్ళిద్దరి మధ్య కామన్ పాయింట్స్ కానీ, ఇద్దరు కూడా రాజకీయాల్లోకి వచ్చున్నారు, ఇద్దరు కూడా సినిమాలు చేస్తున్నారు, ఇద్దరు కూడా సమాజ సేవలు ఎన్నో రంగాల్లో ఇద్దరు చాలా వరకు సమంజసంగా ఉంటుంది పరిస్థితి. మరి వీళ్ళిద్దరి మధ్య పాయింట్స్ అంటే మీరేమంటారు? ఇద్దరూ చాలా గొప్ప నాయకులే. ఒక నాయకులే కాదు, మంచి నటులు కూడా. చిరంజీవి పద్మవిభూషణ్, భారతదేశం గర్వించదగ్గ నటుడు అనమాట. ఆంధ్రప్రదేశ్ తెలుగువాడిగా మనందరం గర్వించాలి చిరంజీవిని. చిరంజీవి స్వయం కృషితో ఒక పెద్ద మహానటుడయ్యాడు. ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్బాబు వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత చిరంజీవి స్వయంగా తన యొక్క కృషితో తన ఓన్ ఇండిపెండెంట్గా సెల్ఫ్ మేడ్ పర్సన్ అనమాట. హీరో, రియల్ హీరో అనమాట. మెగాస్టార్ అనే వర్డ్ దానికి సూటబుల్ అనమాట. చక్కగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మెప్పించాడు తన నటనతో, తన డ్యాన్సులతో, విభిన్న పాత్రలతో. ఎంతో గొప్ప వ్యక్తిగా రాణించాడు. చిరంజీవిని అన్ని రకాలుగా ఎంతోమంది తనకి ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఎంతోమంది అభిమానిస్తారు చిరంజీవిని. అలాంటి గొప్ప వ్యక్తి సేవా రంగంలో కూడా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టాడు. ఆ బ్లడ్ బ్యాంక్కి ఎంకరేజ్మెంట్ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారే చేశారు. అంతా సైటు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే చేశారు. కొన్ని లక్షల మందికి ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయపడ్డారు. అదొక్కటే కాదు, ఆ గుప్తదానాలు చేశారు, ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు. తన ఫ్యామిలీలో తన సోదరులను కూడా ఎంకరేజ్ చేసి ఆ నటనా రంగంలో తీసుకొచ్చారు. తన సోదరుడు నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు కూడా మంచి నటులుగా తీర్చిదిద్దాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నని రాముడిలాగా కొలుచుకుంటాడు, ఆయన లక్ష్మణుడిలాగా ఉంటాడనమాట. ఇప్పటికీ వాళ్ళ అన్నగారంటే ఆయనకి ఎంతో గౌరవం. పవన్ కళ్యాణ్ చాలా మంచి ప్రేమ గల వ్యక్తి అనమాట. సోదర ప్రేమ ఎక్కువ ఆయనకి. సోదర ప్రేమ కాదు, ప్రజల మీద కూడా ప్రేమ ఎక్కువ. చాలా నిజాయితీపరుడు. నటనా రంగంలో కూడా చాలా ఫాస్ట్గా మంచి పేరు తెచ్చుకొని చిరంజీవికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆయనకు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. అదే టైంలో చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వారికి అవార్డ్స్ వచ్చినాయి. అన్ని రకాలుగా చిరంజీవి అనేది ఒక భారతదేశంలోనే ఒక మెచ్చుకోదగ్గ నటుడు. సేవా రంగంలో కూడా ప్రజలకు సేవ చేశాడు. అన్ని రకాలుగా ఆయన్ని మనం మెచ్చుకోవాలి. ఈ మధ్య విద్యారంగానికి కూడా సేవ చేయాలని ఈ మధ్యకాలంలో నిర్ణయించుకున్నాడు ఆయన. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో తీసుకొచ్చాడు అనమాట. తన దారిలో తను నడిచిన బాటలోనే పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చారు. అదే సమయంలో 2009లో రాజకీయంలో కూడా ఎంటర్ అయ్యాడు అనమాట. ఇద్దరు రాజకీయంలో, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయ రంగంలోకి వచ్చేసారు. రాజకీయ రంగంలో కూడా వచ్చి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టారనమాట. ఆ ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టూ తిరిగేశాడు మొత్తం. అసలు విపరీతమైన జనసందోహం, విపరీతమైన రెస్పాన్స్. అది చూస్తే చిరంజీవి నెక్స్ట్ ముఖ్యమంత్రి అనుకునే అంత ప్రజాదరణ వచ్చిందనమాట. ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా లక్షల కొద్దీ ప్రజలు వచ్చారనమాట. అంత ఆదరణకి నోచుకుంది ప్రజారాజ్యం పార్టీ. అంత అద్భుతమైన పార్టీ ఎలక్షన్స్లో 18 సీట్లు సంపాదించుకుంది. కంబైన్డ్ స్టేట్లో 18 సీట్లు సంపాదించుకున్న తర్వాత ఆ పార్టీని నిలబెట్టడంలో చిరంజీవి కొంచెం ఫెయిల్ అయ్యాడనమాట. అక్కడ చిరంజీవి జీవితంలో ఫెయిల్ అయింది రాజకీయంలోనే. ఆ రాజకీయంలో ఎందుకు ఫెయిల్ అయ్యాడు? 18 సీట్లు వచ్చిన తర్వాత రాజకీయంలోనే స్థిరంగా అట్లాగే కమిటెడ్గా నేను ప్రజల సేవ కోసం వచ్చాను, పదవి కోసం కాదు అని చెప్పకుండా పదవి రాలేదు కాబట్టి ఆ పార్టీని పీకేశాడు. ఆ పార్టీని పీకటం అనేది ఆయనకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎందుకంటే లక్షలాది ప్రజలు ఆయన అభిమానించి ఆయన ఫాలోయర్స్గా వచ్చి ప్రజారాజ్యంలో పార్టీలో చేరి ఎంతో ఖర్చు పెట్టుకున్నారు. చాలామంది వాళ్ళ ధనము, శ్రమ అంతా పోగొట్టుకున్నారనమాట. ఆ పార్టీని ఆర్గనైజ్ చేయటం అతనికి రాజకీయం కుదరలేదు. ఎటు ముఖ్యమంత్రి అవ్వలేకపోయాను, ఇంకా పార్టీ పెట్టి ఏం ఉపయోగం అనుకున్నాడు. రాజకీయంలో అతను ఇమ్మడలేకపోవటం అనేది అతని ఫెయిల్యూర్. ఒకసారి రాజకీయంలోకి రావాలంటే అన్నీ ఆలోచించుకు రావాలి. రాజకీయం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. రాజకీయంలో చాణక్యతనం ఉండాలన్నమాట. ఎన్నో రకాల తెలివిగా మెసులుకోవాలి. రాజకీయంలో ఒక్కసారి డైరెక్ట్గా రామారావు గారు కనుక 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినట్టుగా అవ్వాలనుకుని ఉంటాడు. అంటే రామారావు టైంలో ఏంటంటే కాంగ్రెస్
పూర్తిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేటప్పటికి ప్రజలందరూ ఎదురు తిరిగారు. అది కరెక్ట్ టైంలో ఎన్టీ రామారావు గారు వచ్చారు కాబట్టి అది సక్సెస్ అయింది. అది ఎన్టీ రామారావు గారికి ఎంత ప్రజాదరణ ఉందో చిరంజీవి కూడా అంతే ప్రజాదరణ ఉంది. అధికారం లేకపోయినా సరే ఆయన అట్లాగే నిలబడి ప్రజారాజ్యాన్ని రన్ చేసినట్టయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడేమో. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆయన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేశాడు. తర్వాత ఫ్యూచర్లో లాంగ్ రన్లో అతనికి మంచి ఫ్యూచర్ ఉండేదన్నమాట. ఎవరి మీద అయితే పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేశాడో ఆ కాంగ్రెస్ పార్టీలో కలిపేసి సెంట్రల్ మినిస్టర్ అయ్యాడనమాట. అది పదవి కోసం అతను పార్టీనే కలిపేశాడనే బ్యాడ్ నేమ్ వచ్చిందనమాట. పవన్ కళ్యాణ్ గురించి చెప్తా. ఇప్పుడు చిరంజీవి చాలా మంచి నటుడు, మంచి వ్యక్తి, సేవా తత్పరుడు, ప్రజలకు ఎంతో సేవ చేశాడు. కానీ రాజకీయంలో అతను ఫెయిల్ అయ్యాడు. రాజకీయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే పదవి రాకపోయినంత మాత్రాన పార్టీ మూసేయకూడదు. అక్కడే తేడా వచ్చింది పవన్ కళ్యాణ్కి, చిరంజీవికి. పవన్ కళ్యాణ్ కూడా ప్రజారాజ్యం పార్టీ మూసేసిన తర్వాత సొంతంగా జనసేన పార్టీ పెట్టాడు ఆయన. జనసేన పార్టీ ఎప్పుడు పెట్టాడు ఆయన? 2014 ముందే పెట్టాడు ఆయన. పెట్టి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక్క సీటు కూడా కంటెస్ట్ చేయకుండా తెలుగుదేశం బీజేపీకి సపోర్ట్ చేశాడు. పదవి ఆశించల. ఆయన కంటెస్ట్ చేయొచ్చు, కొన్ని సీట్లు కంటెస్ట్ చేస్తే డైరెక్ట్గా ఎమ్మెల్యే అయ్యేవాడు. చాలామందికి ఎమ్మెల్యేస్ కూడా వచ్చినాయి. పదవి కోసం రాలా. పవన్ కళ్యాణ్ ఏంటి, నేను ప్రశ్నిస్తాననే ఉద్దేశంతోనే వచ్చాడు, నిజాయితీగా వచ్చాడు. 2014లో ఆయన ఎక్కడ కంటెస్ట్ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్కి యాంటీగా బీజేపీకి, తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడనమాట. సపోర్ట్ చేసి అతనిలో కూడా అక్కడ ఇమ్మెచ్యూరిటీ వచ్చింది. అంటే ఆవేశపరుడు, లేకపోతే కాపు కులానికి నేను లీడర్ని అన్నట్టుగా కొన్ని మీటింగ్స్లో మాట్లాడారు. ఎప్పుడైనా సరే ఏదైనా పార్టీ ఒక కులం మీద బేస్ అయ్యి నాయకుడు అవ్వలేరు అనమాట. అన్ని కులాల యొక్క సమ్మేళనమే రాజకీయ పార్టీ. ప్రతి కులంలోనూ అతని అభిమానులు ఉన్నారు. కానీ మన కాపులందరూ ఒకటవ్వాలనే కొన్ని మీటింగ్స్లో మాట్లాడటం వల్ల ఇది కాపుల పార్టీ అనే ఒక ముద్ర పడిందనమాట. అట్లా ముద్ర పడకూడదు. తర్వాత అతను రియలైజ్ అయ్యాడు, ఇది కాపుల పార్టీ కాదు, నా అభిమానులు అన్ని పార్టీలో ఉన్నారు, నేను అందరికీ ప్రజలందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ నేను సర్వ్ చేస్తాను అనే ఉద్దేశం వచ్చేసింది. బిఫోర్ 2019 అతను కొన్ని రాంగ్ స్టెప్స్ చేశారు. మోడీ గారిని కూడా విమర్శించారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు, లోకేష్ని విమర్శించాడు. అపరిపక్వత అనమాట. ఎందుకంటే అతనికి ఆవేశం ఉంది, నిజాయితీ ఉంది, ఎక్కడ అవినీతి చేయాలనే ఉద్దేశం లేదనమాట, ఎక్కడ పదవి కాంచుకోవడం లేదనమాట. పొరపాటు పడ్డాడనమాట రాజకీయంలో. పొరపాటు పడి 2019లో తెలుగుదేశానికి బీజేపీకి యాంటీగా పోటీ చేసి 2 సీట్లు పోటీ చేసి ఓటమి చెందాడు. ఓటమి చెందంగానే పార్టీ మూసేయలా. చిరంజీవిలాగా చిరంజీవి 2 సార్లు పోటీ చేస్తే ఒకసారి ఓడిపోయాడు, ఒకసారి గెలిచాడు. తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయాడు. పాలకల్లో చిరంజీవి తిరుపతిలో గెలిచాడు. అటు పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లోనూ ఓడిపోయాడని నిరాశ చెందకుండా కారణాలు తెలుసుకుని, పొరపాటు అయిందని తెలుసుకుని మళ్ళీ కూటమి ఈ వైఎస్ఆర్సీపీకి యాంటీగా ఓట్లు చీలని రాజకీయం చేశాడనమాట. ఒకసారి పార్టీలో ఓడిపోయిన తర్వాత చిరంజీవి వెళ్ళిపోయాడు. 18 సీట్లు వచ్చినా సరే నాకు పదవి రాలేదు, ముఖ్యమంత్రి రాలేదని వెళ్ళిపోయాడు. 2019లో పదవి రాకపోయినా తనే స్వయంగా 2 సీట్లు ఓడిపోయినా, ఒక్క సీటు గెలిచి ఆ సీట్లో గెలిచిన అతను కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయినా ప్రజల కోసం నిలబడి పోరాటం చేశాడు. వైఎస్ఆర్సీపీ చేసే రాక్షస కృత్యాలని, అరాచకాలని ఎదుర్కొన్నాడు సింగిల్ హ్యాండెడ్గా. ప్రజల్ని అందరినీ కలిసికట్టుగా ఐకమత్యంగా తెలుగుదేశాన్ని, బీజేపీని, జనసేనని కలిపి ఒక కూటమి ఏర్పడటానికి తోడ్పడ్డాడనమాట. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉందంటే పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వ లక్షణాలే. అతని యొక్క గ్లామర్తోనే ప్రజలందరూ అట్రాక్ట్ అయ్యారు. అతని యొక్క మంచితనంతోనే ఈ 3 పార్టీలు 164 సీట్లు తెచ్చుకున్నాయి అనమాట. అది తేడా చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి. నేను ఏదో చిరంజీవిని విమర్శిస్తున్నానని కాదనమాట, ఉన్నది ఫ్యాక్ట్. అది చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి, సమాజ సేవ చేస్తున్నాడు, అందరికీ ఉపయోగపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ పదవి రాకపోయేటప్పటికి మొత్తం ఒకసారి పార్టీనే కాంగ్రెస్లో గెలిపాడు. అది చాలా తప్పు అనమాట. లాంగ్ టర్మ్లో ఉండాలి ఏ నాయకుడైనా సరే. సడన్గా నాకు పదవి రాలేదు కాబట్టి నేను పార్టీ మూసేస్తున్నాను అనుకుని చేసుకోకూడదు. పార్టీ పెట్టేటప్పుడే అన్నీ ఆలోచించుకోవాలి. అన్నీ ఆలోచించుకుంటే మేము ఓడిపోతే ఏం చేయాలి, గెలిస్తే ఏం చేయాలి, ప్రజల్ని ఎలా సేవ చేయాలి, అలా ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి ఆయన కంటిన్యూ అవుతున్నాడు. ఏది తను స్వయంగా ఓడిపోయినా, పార్టీ ఆదరించకపోయినా, తర్వాత ఓట్లు చెల్లనివ్వనని ఇవాళ ఎంత డిప్యూటీ సీఎం అయ్యే
దాకా వచ్చాడనమాట. రేపు పవన్ కళ్యాణ్ సీఎం అయినా ఎవరు ఆశ్చర్యపోవక్కర్లేదు, ఎందుకంటే అతను నిజాయితీపరుడు, ప్రజల్లో అతనికి ఎంతో ఆదరణ ఉందన్నమాట. కాబట్టి చిరంజీవికి పవన్ కళ్యాణ్కి అదే తేడా. పవన్ కళ్యాణ్ మంచి నటుడే, చాలా ఫాస్ట్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. తర్వాత సర్వీస్ కూడా చేశాడు, తన సొంత మనీ పెట్టుకుని కౌలుదారు రైతులందరికీ బోల్డ్ లక్షల కోట్లు ఇచ్చాడనమాట. అట్లాగే బుడమేరు వరదలు వచ్చినప్పుడు కూడా 4 కోట్లు ఇచ్చాడు, ఎవ్వరు ఇవ్వలేదన్నమాట. తను సహాయము చేస్తాడు, డొనేషన్స్ ఇస్తాడు, తర్వాత నిజాయితీగా ఉంటాడు. ఆవేశం ఉంది, 2019-24 మధ్యలో ఆవేశం ఉండి అపరిపక్వతతో అప్పుడు ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు చేసే సాహచర్యం మన చంద్రబాబు గారితో చేస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క గైడెన్స్తో చక్కటి నాయకుడిగా ఎదుగుతున్నాడు అనమాట. చిరంజీవి ఇక రాజకీయాల్లోకి రాడు. అలా చిరంజీవికి పవన్ కళ్యాణ్కి అది తేడా అనమాట. ఇవాళ్ళకి లక్ష్మణుడే పవన్ కళ్యాణ్, రాముడు చిరంజీవి. చిరంజీవిని ఎన్నిసార్లు గెలిచినా, ఎంతమంది గెలిచినా, ముఖ్యమంత్రి అయినా వెళ్ళి అదంతా తీసుకెళ్ళి చిరంజీవి యొక్క క్రెడిట్ కింద తీసుకుంటాడు అనమాట. అంత గౌరవం రాముడి మీద. నేనేదో చిరంజీవిని కించపరచాలని కాదనమాట, నువ్వు అడిగావు కాబట్టి చిరంజీవికి పవన్ కళ్యాణ్కి తేడా ఏంటో క్లియర్గా చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ అనేది పదవి కోసం లేడు, రాష్ట్ర క్షేమం కోసం, రాష్ట్ర పురోగతి కోసం ఈరోజు కూడా 15 సంవత్సరాల కూటమి కలిసి ఉండాలనే మాట మాట్లాడుతున్నాడు. అది గొప్ప నాయకుడు అనమాట. గొప్ప నాయకుడికి ఎదిగాడు, ఎదిగిన తీరు మనం చెప్పుకున్నాం అనమాట. చిరంజీవి అపరిపక్వంగా పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే వేరే పార్టీలో కలిపేయటం అనేది ఆయన యొక్క మైనస్ పాయింట్ అనమాట. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.